ఈ ఎన్నికల ప్రత్యేకం ఏంటి ఆంధ్రాకి సంబంధించి? ఇవాళ ఆ కోణంలో మనం వీడియో చేసుకుందాం. ఒక 3 కుటుంబాలు ఇవాళ ఆంధ్ర రాజకీయాల్ని శాసిస్తూ ఉన్నాయి. అవేంటి, దాని చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ 1983లో రాజకీయ రంగ 82లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 1983లో అధికారాన్ని చేపట్టాడు. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు చేశాడు. అధికారం ఒక్క కాంగ్రెస్ పార్టీదే అనేటువంటి భావాన్ని బద్దలు చేశాడు ముందు ఎన్టీఆర్. అప్పటికే ఆయన సినిమా రంగంలో మకుటం లేని మహారాజు. 2 చిరంజీవి 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి. అప్పటికి ఆయన ఈ 21వ శతాబ్దంలో అప్పటికి ఆయన మకుటం లేని మహారాజు సినిమా రంగంలో. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో 16.5% ఓట్లు, 18 ఎమ్మెల్యేలు తీసుకురాగలిగాడు. 3వ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2004లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఈ 3 కుటుంబాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర రాజకీయాల్ని శాసిస్తున్నాయి కాదా? చెప్పండి, అవేంటో నేను చెప్తా వరుసగా. ఎందుకనంటే ఇవాళ ఈ ముగ్గురులో ఉన్న ముందు కామన్ ఫ్యాక్టర్ ఏంటండి? ముగ్గురులో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఒక్కటి. ముగ్గురు కూడా స్వయం కృషితోటి పైకొచ్చినటువంటి నాయకులు. వాళ్ళ విధానాలు మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు కొన్ని, కానీ ఇది మాత్రం కామన్ ఫ్యాక్టర్. ఎన్టీఆర్ సినిమా రంగంలో తనకు తాను నిలదొక్కొని పైకొచ్చాడు. చిరంజీవికి అయితే ఎటువంటి అండా లేని టైంలో తనకు తాను ప్రతిభను నిరూపించుకొని పైకొచ్చాడు సినిమా రంగంలో. వైఎస్ఆర్ సినిమా రంగంలో లేడు. రాజకీయాల్లో ఎంతో మంది ఉద్దండులు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఆ నాయకులందరినీ తట్టుకొని నిలబడి పైకొచ్చాడు. అటువంటి ముగ్గురు కూడా స్వయం కృషితోటి పైకొచ్చినటువంటి నాయకులు. ఇది ముగ్గురులో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్. తర్వాత ఈ కుటుంబంలో వచ్చినటువంటి కుటుంబాలు ఎందుకు అన్నానంటే, ఇవాళ ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత 95 తర్వాత ఎన్టీఆర్ శకం అంతరించింది అనుకుంటే, ఆ తర్వాత ఆ కుటుంబంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అట్లనే ఆ కుటుంబంలో ఒక్కరే కాదండి, హరికృష్ణ వచ్చాడు ఒక మూమెంట్లో, పురంధేశ్వరి వచ్చింది, ఆవిడ యూనియన్ మినిస్టర్గా కూడా చేసింది, 2 దఫాలుగా చేసింది. తర్వాత బాలకృష్ణ గత 3 చాలాసార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతున్నాడు హిందూపూర్ నుంచి. సో లోకేష్ ఇప్పుడు కొత్తగా, మరి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కూడా అయ్యాడు. అట్లనే జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక మూమెంట్లో బాగా పాల్గొన్నాడు. తర్వాత పాల్గొనలేదు, కారణాలు వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ అలా ఆల్మోస్ట్ వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ అసలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్నవాళ్ళు. ఇదొక కుటుంబం. రెండోది చిరంజీవి ఆఫ్ కోర్సు తర్వాత పార్టీని 2011లో విలీనం చేసిన తర్వాత 2009లోనో 11లో అనుకుంటా, 2011లో విలీనం చేసిన తర్వాత ఇంకా ఆయన రాజకీయాలను తప్పుకున్నాడు. కానీ 2014లో తిరిగి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. అప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొక తమ్ముడు నాగబాబు, చిరంజీవికి ఇంకో తమ్ముడు నాగబాబు కూడా క్రియాశీలక రాజకీయ కార్యకర్తగా జనసేనలో ఉన్నాడు, పోలిట్ బ్యూరో సభ్యుడిగా. సో ఆ కుటుంబం అట్లా ఉంది. వీళ్ళు ఎంతవరకే వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇది అంటే ఇంకా చిరంజీవే
ఎన్టీఆర్ అంత ఓల్డ్ కాదు కదా. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి రావటానికి, రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సో ఇంకా టైం ఉంది వాళ్ళది. వైఎస్ఆర్ 2004లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన జైల్లో ఉంటే అప్పుడు అసలు షర్మిల మొత్తం పాదయాత్రలు చేసింది. ఆవిడ తల్లి ఈ తరఫున బైబిల్ పట్టుకొని మొత్తం ప్రచారం చేసింది. సో వీళ్ళ ముగ్గురు కుటుంబం నుంచి వచ్చారు. ఇట్లా 3 కుటుంబాలండి. ఈ 3 కుటుంబాలే ఇవాళ ఆంధ్ర రాజకీయాలని శాసిస్తూ ఉన్నాయి. ఇందులో ఇంకొక కోణం కూడా ఉందండి, సామాజిక కోణం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో సామాజిక కోణాన్ని విస్మరిస్తే మనం వాస్తవాలను విస్మరించిన వాళ్ళు అవుతాం. రాష్ట్ర అధికారం ఎన్టీఆర్ వచ్చిందాకా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉండేది. ఎన్టీఆర్ అధికారంకి వచ్చిన తర్వాత అది కాపు సామాజిక వర్గం కూడా అధికారంలో పాలు పంచుకోవటం మొదలుపెట్టింది. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు అట్లా వచ్చారు. కానీ సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా అధికారం మాకెందుకు దక్కదని చెప్పి చాలా బలమైన కోరికతోటి ఉండేది. ఆ నేపథ్యమే 2008లో చిరంజీవిని రాజకీయ రంగ ప్రవేశం చేసుకొచ్చింది. కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి బలము వెన్నుదన్ను అంటే అది కోర్ బేస్ అంటే అది కాపు సామాజిక వర్గం. అంటే 3 కుటుంబాలు 3 సామాజిక వర్గాలు వాళ్ళ ప్రతినిధులుగా చూసుకుంటున్నాయి. వాళ్ళు ఆ ఒక్క సామాజిక వర్గానికే పనిచేస్తున్నారంటే కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సామాజిక వర్గాలు మాత్రం వాళ్ళని వాళ్ళ మనిషిగా చూసుకుంటున్నారు. సో తర్వాత దీనికి మరి పై రెండిట్లో, నేను చెప్పిన 3 పై 2కి మనీ పవర్ ఉంది. 3వ దానికి కాపు సామాజిక వర్గానికి మనీ పవర్ లేదు. నంబర్ పవర్ ఉంది తప్పితే మనీ పవర్ లేదు. ఇది ఒకటి. అందుకని కాకపోతే వాళ్ళ ఆకాంక్ష చాలా బలంగా ఉంది. అందుకనే ఆ నేపథ్యం ఉపయోగపడింది. 2014లో పవన్ కళ్యాణ్ ఏ రోజు కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ కాకపోయినా, బట్ ఆ సామాజిక వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంది. కోర్ బేస్గా తయారైంది జనసేన పార్టీకి. సో ఇప్పుడు ఏమైనాయి, 3 పవన్ కళ్యాణ్ 2014లో వచ్చిన విశేషం ఏంటంటే చిరంజీవి పెద్ద దిక్కు వాళ్ళకు అనుకున్నటువంటి చిరంజీవి మాత్రం ప్రత్యక్షంగా తిరిగి రాజకీయాల్లోకి రాలేదు. ఇది మనం గమనించాలి. ఆయన సినీ రంగానికే పరిమితం అయ్యాడు. మొట్టమొదటిసారి ఆయన 2014లో పెట్టినప్పుడు ఆయన వెంట లేడు చిరంజీవి. పరోక్షంగా వెనక వ్యక్తిగతంగా తమ్ముడు కాబట్టి సపోర్ట్ ఉంటుందేమో, కానీ ఏ రోజు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడి 2024లో మొట్టమొదటిసారి చిరంజీవి ఓపెన్గా మా తమ్ముడు పెట్టిన పార్టీకి, మా తమ్ముడికి మద్దతు ఇవ్వమని చెప్పి బయటకు వచ్చి అప్పీల్ చేశాడు వీడియో ద్వారా. అంటే మెగా కుటుంబం ఒక్కటయ్యింది మొట్టమొదటిసారి 2024లో. ఇప్పుడు ఏం జరిగింది 2024 తర్వాత? మొట్టమొదటిసారి ఈ మెగా కుటుంబం ఒకటి కావటమే కాకుండా 2008 తర్వాత మళ్ళా తిరిగి ఇదే 2024 మెగా కుటుంబం మొత్తం బయటకు వచ్చి ఒక్కటిగా చూపించింది ప్రజలకి. మేము అందరం ఒకటేనని చూపించింది మొట్టమొదటిసారి 2024. అదే కాకుండా ఈసారి జరిగింది ఏంటంటే, ఈ 2 కుటుంబాలు నిజం చెప్పాలంటే సినీ రంగానికి రాజకీయానికి విడదీయలేని బంధం తమిళనాడులో, ఆంధ్రాలో మొదటి నుంచి ఉంది. ఇవాళ కొత్త ఏం కాదు. సో కాబట్టి ఆ బంధం ఉన్నటువంటి చోట ప్రధానమైనటువంటి 2 శాసిస్తున్నటువంటి 2 సినీ రంగ కుటుంబాలు, అటు ఎన్టీఆర్ కుటుంబం, ఇటు చిరంజీవి కుటుంబం, 2 ఒక్కటే జనం ముందుకు రావటం అనేది కూడా మొట్టమొదటిసారి జరిగింది. మెగా కుటుంబం మళ్ళీ పిఆర్పి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇవాళ ఒకటిగా రావటమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబం మెగా కుటుంబం ఒకటి కావటం కూడా మొట్టమొదటిసారి జరిగింది. అది నిన్న చూసాం. నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటు ఎన్టీఆర్ కుటుంబం, ఇటు మెగా కుటుంబం, మొత్తం కుటుంబం వచ్చి ఎట్లా పార్టిసిపేట్ చేసిందో చూసాం. చిన్న ఏదో ఉంటుంటాయి, పుకార్లు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇది లేదనేది, ఆయన విభేదించాడనేది. ఇక్కడ అల్లు అర్జున్
వేరే వ్యక్తిగత స్నేహంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాన్వాస్కి వెళ్ళాడనేది ఇటువంటివి వచ్చిన వాళ్ళు బాహాటంగా ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబ దీన్ని వ్యతిరేకించి మాట్లాడారు. అది మనం హర్షించాలి, మర్చిపోవద్దు ఇది. సో కాబట్టి వాళ్ళు ఈ 2 కుటుంబాలు ఒక్కసారి జనం ముందుకు రావటం జరిగింది. అదే టైంలో ఇంకొకటి ఏం జరిగిందంటే కీలక పరిణామం, అవతల వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం చీలింది. వైఎస్ జగన్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల పోటీ చేయటం, వాళ్ళమ్మ షర్మిలను గెలిపించండి అని అప్పీల్ చేయటం అమెరికా నుంచి. చాలా అసలు షర్మిల అయితే నిజంగా జగన్ గురించి ఎవరు మాట్లాడిన దారుణంగా మాట్లాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడితే జనం నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళ సొంత చెల్లెలు మాట్లాడితే అది చాలా చాలా సీరియస్ అయినటువంటి విషయం. అంటే ఏంటి, ఒకవైపు 2 ఇన్ఫ్లుయెన్షియల్ కుటుంబాలు రెండు కలిసి పోటీ చేయటం, రెండో వైపు ఈ మూడో కుటుంబం ఏదైతుందో వైఎస్ఆర్ కుటుంబం నిట్ట నిలువున చీలటం, ఇది జరిగిందండి ఎన్నికల్లో. అంటే మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇది కూడా చాలా మంది అంటున్నారు. చాలా మందికి ఈ డౌట్ ఉంది. 2 కుటుంబాలు కలుస్తున్నప్పుడల్లా కూడా రాజకీయం వాళ్ళదే, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత అంటే కొన్నాళ్ళ వరకు, భవిష్యత్తు వరకు. ఎందుకంటే చెప్పాను, సినిమా రంగం రాజకీయ రంగాన్ని విడదీయలేం. అత్యంత ప్రభావిత కుటుంబాలు 2 కుటుంబాలు కూడా. కాబట్టి ఈ 3 కుటుంబాల్లో 2 ఎప్పుడు కూడా ఒకటైతే మాత్రం ఎవ్వరు దాన్ని ఏం చేయలేరు. అది ఎంత రేపొద్దున నాకు ఇది నేను ఓన్లీ కోణం ఈ యాంగిల్లో చేస్తున్నాను కదా, మిగతా అంశాలు ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. సో కాబట్టి ఇక నుంచి అనుకుందామండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి షర్మిల కలిసే అవకాశం ఉందా అంటే ఇప్పట్లయితే లేదు. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆవిడ మెల్లిగా ఆవిడ బేస్ పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆవిడ బేస్ పెరుగుతుందని అనుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి అనుకూలమైన అంశాలు ఏంటంటే బీజేపీ వ్యతిరేక ధోరణి ఆవిడ తీసుకున్నంత గట్టిగా జగన్ తీసుకోలేడు. అది ఆవిడకి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఇప్పట్లో కలిసే అవకాశం లేదు. కలిసినా నేను చెప్తున్నా, యువతల 2 కుటుంబాలు కలిసి ఉన్నంత కాలం ఎవరైనా ప్రయోజనాలతో విడిపోయారనుకున్నా కూడా అదవరకటికి ఇప్పటికి వచ్చినటువంటి తేడా ఏంటో మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. అదవరకు ఏంటంటే వైఎస్ఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య ఘర్షణే రాజకీయ ఘర్షణగా ఆంధ్రాలో ఉంది. ఇక నుంచి దానికి చెల్లిచూటి పడింది. ఇక నుంచి ఈ ఎన్నిక ఏంటి, ఎందుకు గేమ్ చేంజర్ అవుతుందయ్యా అంటే, ఒకవేళ విడిపోయినా 3 పవర్ సెంటర్స్ ఉంటాయి తప్పితే 2 పవర్ సెంటర్స్ ఉండవు. ఈ ఎన్నికల్లో ఇది ఒక గేమ్ చేంజర్. ప్రత్యేకం ఏంటంటే ఈ ఎన్నికల్లో 2 పవర్ సెంటర్స్ కాదు, 3 పవర్ సెంటర్స్ అని చెప్పి ఈ ఎన్నిక నిరూపించబడింది. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళదు. 3వ పవర్ సెంటర్ ఏదైతే ఎమర్జ్ అయిందో పవన్ కళ్యాణ్ పవన్ సెంటర్, నాకు తెలిసి ఇది నిలబడుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి వాళ్ళ ఐడెంటిటీ కోసం దాదాపు 2008 నుంచి ప్రయత్నం చేస్తున్న కాపు సామాజిక వర్గం ఇన్నాటికి వాళ్ళకు ఒక కుదురు దొరికిందనే భావన ఏర్పడింది. సో 3 సామాజిక వర్గాలు 3 పవర్ సెంటర్స్గా భవిష్యత్తు రాజకీయాల్ని ఆంధ్రాలో ఏలబోతున్నాయి. ఇది నిజం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.